ఒక్క దెబ్బతో ప్రపంచమంతా షాక్ అయింది. ట్రంప్ మీద జరిగిన ఈ దారుణమైన అటాక్ వెనుక అసలు నిజం ఏంటి? ఈ కొత్త ట్విస్ట్ చూస్తే మీకు ఖచ్చితంగా తల తిరిగిపోతాది. 25 ఏప్రిల్ 2026లో గ్రాండ్ బాల్రూమ్ ఆఫ్ వాషింగ్టన్లో డిన్నర్ పార్టీ జరుగుతుంది. సడన్గా గన్ షూట్ సౌండ్స్ విని అక్కడ వచ్చిన వీఐపీలు అందరూ ఒక్కసారిగా ప్యానిక్ అయ్యారండి. సెలబ్రేషన్ మొత్తం కొలాప్స్ అయ్యింది. ఒకసారిగా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ స్టేజ్ మీదకు పరిగెత్తుకుంటూ వచ్చి డొనాల్డ్ ట్రంప్ని సేఫ్ ప్లేస్కి ఎవాక్యువేట్ చేశారండి. అంతేకాదండి, జేడీ వ్యాన్స్ని కూడా అక్కడి నుంచి పరిగెత్తాడు. సీనియర్ ఆఫీసర్స్ని కూడా ఎస్కార్ట్ చేశారండి ఆర్మీ సెక్యూరిటీ హెల్ప్తో. మెయిన్గా ఈ అటాక్కి రీజన్ అందరూ ఇరాన్ అనుకుంటున్నారు, కానీ ట్రంప్ క్లారిటీ ఇచ్చారండి. కుల్ థామస్ అనే ఇతను కాలిఫోర్నియాకి చెందిన పర్సన్ 1 ఆర్మీ లాగా అటెంప్ట్ చేశారండి. సో ఇది ఇరాన్కి సంబంధం లేదని స్వయంగా ట్రంప్ గారే చెప్పారు. అండ్ కూల్ థామస్ అనే వ్యక్తి ఒక షార్ట్ గన్, హ్యాండ్ గన్, నైఫ్స్ ఉన్నాయి. థామస్ సేమ్ హోటల్లోనే 23 ఏప్రిల్న దిగినాడండి. ఇతనికి ప్రీ ప్లాన్గానే 25 ఏప్రిల్ 2026లో గ్రాండ్ బాల్రూమ్లో ట్రంప్ అండ్ వాళ్ళ మినిస్టర్స్ అండ్ వైట్ హౌస్ ఆఫీషియల్ అందరూ కలుస్తారని. ఇక్కడ థామస్కు పాస్ లేదండి. అంతేకాదు, తన హాల్లోకి ఎంటర్ కావాలంటే మెటల్ డిటెక్టర్ సెక్యూరిటీని పాస్ కావాలి. ఒక్కసారిగా గన్తో రన్ చేశాడండి డోర్ వైపుకి. ఒక సెక్యూరిటీ గార్డును కూడా గన్తో పేల్చాడు చెస్ట్ మీద. ఏమంటే ఆఫీసర్కి బుల్లెట్ జాక్ ప్రూఫ్ కిట్ వేసుకున్నారు కాబట్టి ఏమీ కాలేదు. మెయిన్ రీజన్ ట్రంప్ మీద అటాక్ కారణం ఒకటే అండి, తన పాలసీస్ ఇతనికి నచ్చలేదు. అండ్ గ్లోబల్గా ఇరాన్తోనూ అలాగే ఇమిగ్రేషన్స్ పాలసీస్ ఇలాంటివి ఎన్నో థామస్కు చాలా డిస్టర్బెన్స్ అయినాయి. సో ట్రంప్ను పైకి పంపాలని చూశాడండి. పాస్ట్లో కూడా అంది, ట్రంప్ మీద ఇలాంటి అటాక్స్ చాలా జరిగాయి. జస్ట్ ఇయర్కి తగిలి మిస్ అయింది. మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, ప్రతి ఎలక్షన్స్లో ట్రంప్ మీద ఇలాంటి అటాక్స్ జరుగుతాయండి. మీరు ఇది ప్రీ ప్లాన్ అనుకుంటారు, నార్మల్గా జరిగే ఇన్సిడెంట్స్ అనుకుంటారు? మీ ఒపీనియన్ కామెంట్లో చెప్పండి. అటాక్స్ జరగడం వల్ల ఒక సింపతి వస్తుందండి, మంచిగా ఎలక్షన్స్ విన్ అవుతారు. ప్రజెంట్ మీరు చూసుకుంటే ట్రంప్ రేటింగ్ ఏమాత్రం బాగలేదు. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ చేయలేకున్నాడు. అంతేకాదండి, అమెరికాలో ఇప్పుడు మిడ్ టర్మ్ ఎలక్షన్స్ దగ్గరలో ఉన్నాయి. దానికోసం ట్రంపే ఇలా చేశారని అనుకుంటున్నాం. బికాస్ మిడ్ టర్మ్ ఎలక్షన్స్ ట్రంప్ కన్ఫామ్గా ఓడిపోతాడండి. అమెరికన్స్ హ్యాపీగా లేరు. అండ్ అపోజిషన్ పార్టీ కూడా ట్రంప్ నార్మల్ ప్రెసిడెంట్ పవర్స్ అన్ని అపోజిషన్ పార్టీ విన్ అవుతే ట్రంప్ జస్ట్ నార్మల్ ప్రెసిడెంట్గా ఉంటాడండి. పవర్స్ అన్ని అపోజిషన్ పార్టీ జస్ట్ నేమ్ ప్రెసిడెంట్గా ఉంటుంది. అందుకే ఇలా చేశాడని మీరేమంటారు? ఇంకా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ట్వీట్ చేశారండి, ట్రంప్ అండ్ వైస్ ప్రెసిడెంట్ సేఫ్గా ఉన్నారని. దానికి మేము చాలా హ్యాపీ. అండ్ ఇలాంటి సెక్యూరిటీ బ్రీచెస్ వాషింగ్టన్ డీసీలో జరగడం చాలా బాధాకరమని ఆయన వ్యక్తం చేశాడు. నా బెస్ట్ విషెస్ అండ్ సేఫ్టీ అనేది కంటిన్యూగా ఉండాలని, వైలెన్స్కి డెమోక్రసీలో ప్లేస్ లేదని చెప్పారండి. రీసెంట్గా ట్రంప్ ఇండియా మీద కామెంట్ చేశారు, కానీ మన ప్రైమ్ మినిస్టర్ గారు ఎంతో రెస్పాన్సిబిలిటీతో వారి గురించి ఆలోచించి ట్వీట్ చేశారండి. ఇలాంటి మోర్ కంటెంట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్.